గాయంతో 5వ టెస్ట్ నుంచి విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్వదేశానికి వచ్చేయనున్నాడు. వర్క్లోడ్లో భాగంగా ఇంగ్లాండ్తో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసింది. భారత్కు చేరుకున్నాక బుమ్రా దాదాపు నెల రోజుల పైన విశ్రాంతి తీసుకోనున్నాడు. అతను తిరిగి మళ్లీ సెప్టెంబర్లో మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే బుమ్రా విషయంలో సెలెక్టర్లకు టీం మేనేజ్మెంట్కు మరొక చిక్కు వచ్చి పడింది. బుమ్రాను ఆసియా కప్లో ఆడించాలా లేదా వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్కు ఎంపిక చేయాలో సెలెక్టర్లకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆసియా కప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 29న ముగుస్తుంది. అక్కడికి 4 రోజుల తర్వాత అక్టోబర్ 2 నుండి 6 వరకు భారత జట్టు వెస్టిండీస్తో అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్కు చేరి వెంటనే విండీస్తో తొలి టెస్టులో బుమ్రా ఆడాలంటే అది అసాధ్యమని చెప్పుకోవాలి. బుమ్రా ప్రస్తుతం అంత ఫిట్గా లేడు. ఇంగ్లాండ్ టూర్లో కూడా కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడాడు. ఇప్పుడు ఇదే సెలెక్టర్లకు టీం మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రా ఆసియా కప్ లో ఆడి ఒకవేళ భారత్ ఫైనల్ కు చేరితే అతడు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్ తో జరిగే తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సిందేనన్నారు. ఎందుకంటే అతడు తన వర్క్ లోడ్ ను మేనేజ్ చేయలేడని చెప్పుకొచ్చారు. అతన్ని ఆసియా కప్ లో ఆడించాలా లేదా వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేయాలా అన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా నవంబర్లో దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. దీంతో చీఫ్ సెలెక్టర్ అజిత్ అకర్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు బుమ్రా ఎంపిక ఒక సవాల్గా మారనుందంటూ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరగనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ 2 సిరీస్లు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆసియా కప్నకు బదులుగా విండీస్, ప్రోటీస్ సిరీస్ లో ఆడించే అవకాశం ఉంది.